అందరికీ నమస్తే అండి. 22 టేబుల్తో చిన్న డివిజన్ చేద్దాం. మనం డివిజన్ చేయాలంటే నేను ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. మనం డివిజన్ చేయాలి అంటే ఫస్ట్ ఎన్ని నెంబర్స్తో స్టార్ట్ చేసుకోవాలో తెలియాలి. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ 22 అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి మనం 2 నెంబర్లకి గీత కొట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ 2 నెంబర్లకు గీత కొట్టుకున్నది 22 కన్నా చిన్న నెంబర్ అయితే ఇంకొక నెంబర్ యాడ్ చేసుకోవాలి. డివిజన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి 22తో దీని టేబుల్ రావాలన్నమాట. 22 టేబుల్ మనకు తెలియదు కాబట్టి మనం పక్కన మార్జిన్లో 22 టేబుల్ అంటే హెచ్చవేతల రూపంలో ఫామ్ చేసుకోవాలి. 22 ఇంటూ 1 22 ఇంటూ 2 ఇలాగా 22 టేబుల్ 9 వరకు రెడీ చేసుకోవాలి. ఇది 22 అనేది తేలిక కాబట్టి నేను డైరెక్ట్గా వేశాను. 22 కన్నా ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద నెంబర్ అనుకోండి, మీరు దానికి హెచ్చవేత చేసుకొని వేసుకోవాలి. అంటే 2 2s 4 అలా వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 46 ఉంది. ఇక్కడ 46 వచ్చేసింది 2 టైమ్స్లో. అంటే 46 కన్నా చిన్న నెంబరు 44. సో మనకి భాగాహారం రావాలి అంటే మనకి ఏం రావాలంటే హెచ్చవేతలు రావాలి, అలాగే తీసివేతలు రావాలి. ఈ రెండు వస్తేనే మనకి భాగాహారం అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం తీసివేత చేయాలి. 6లో నుంచి 4 పోతే 2. తర్వాత నెక్స్ట్ నెంబర్ దింపుకోవాలి. నెక్స్ట్ నెంబర్ దింపుకుంటే 23. 23 కన్నా చిన్న నెంబర్ కేవలం 22 మాత్రమే. అంటే ఒకసారి 22 ఒకట్ల 22 మైనస్ చేయాలి. 23లోంచి 22 పోతే 1. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ భాగాహారం చేసేటప్పుడు ఒక నెంబర్ దింపుకున్నప్పుడు మనకి 22 కన్నా చిన్న నెంబర్ వచ్చింది కదా, దీన్ని శేషం చేసేయచ్చు కదా అని అనుకోకూడదు. ఇక్కడ మనకి 22 ఎక్కల్లో 10 ఉండదు కాబట్టి ఎన్నిసార్లు ఉంటుంది? 21 సున్నాలు 22 కదా, 22 సున్నాలు 0. ఇప్పుడు మైనస్